Hello, good morning, my dear students. Welcome you all. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆల్మోస్ట్ 1 మంత్కి వచ్చేసింది, అంటే 30 డేస్ లోపలికే వచ్చేసింది. ఈ ఎగ్జామ్లో కొన్ని కీలకమైనటువంటి టాపిక్స్ మీద పట్టు సాధిస్తే మీరు విద్యా అవకాశాలని స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఉన్నటువంటి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని స్ట్రైట్ అవే బట్టి కొట్టడం లేదా వాటికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న కోడ్ తీసుకొని బైహార్ట్ చేయడం కన్నా నా దృష్టిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఒక విస్తృతంగా కనుక అధ్యయనం చేయగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్ అనమాట. ఎలాగో చూద్దాం చూడండి. నెంబర్ 1, ఈ ఎస్డిజీస్ మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను. హౌ మెనీ ఎస్డిజీస్ ఆర్ దేర్? 17 ఎస్డిజీస్ ఆర్ దేర్. ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మొత్తం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి 5 యూనిట్లతో అనుసంధానం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఆర్ దేర్? యూనిట్ 1లో ఉన్నటువంటి ఏ టాపిక్స్ తోటి ఎస్డిజీస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. యూనిట్ 1లో ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, పాలసీస్లో మనం ఎస్డిజీస్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ. యూనిట్ 1లో ఉన్నటువంటి దాంతో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిష్కరణలకు సంబంధించినటువంటి దశాబ్దంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్నోవేషన్స్. ఆవిష్కరణలకు సంబంధించినటువంటి కాంపోనెంట్లో భారతదేశం ఎలా పెర్ఫామ్ చేస్తుంది, అండ్ ఈ ఎస్డిజి ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ అనేటువంటి ఎస్డిజి ఏ విధంగా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అనేది మాత్రం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద యూనిట్ 1. యూనిట్ 1లో I3 గురించి చెక్ చేసుకోండి. ఓకే, ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అనేది యూనిట్ 1లో ఉన్నటువంటి కాంపోనెంట్. ఓకే, సో యూనిట్ 1లో పెద్దగా ఎస్డిజీస్కి సంబంధించినటువంటి రిలవెన్స్ ఉండదు, కానీ యూనిట్ 1లో అదొక్కటి మాత్రం చెక్ చేసుకోండి. లైక్ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీ. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఎస్డిజి యూనిట్ 2లో, యూనిట్ 2ని మీరు చాలా వరకు లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యూనిట్ 2 ఈస్ ద టాపిక్ వేర్ యూ కెన్ సీ ద చాప్టర్ కాల్డ్ as వాట్? ఎనర్జీ. ఓకే, సో ఎనర్జీ చాప్టర్లో ఉన్నటువంటి ఈ యూనిట్లో మరి మీరు క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని దీంతో లింక్ చేసుకొని చూడండి. సో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీని ఏ విధంగా తీసుకోవాలి, ఎనర్జీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏంది, క్లీన్ అఫోర్డబుల్ ఎనర్జీస్ వలన ఏ విధమైనటువంటి లక్ష్యాలను సాధించవచ్చు. సో ఎస్డిజీస్లో ఉన్నటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి లక్ష్యాలను ఈ యూనిట్ 2 ఉన్నటువంటి లక్ష్యాలతో ఏ విధంగా అనుసంధానం చేసుకోవచ్చు, మరియు వాటిని పంచామృత్ మరియు లైఫ్. ఓకే, సో యూనిట్ 2ని ఈ విధమైన అప్రోచ్తో చూడండి. ఒకవైపు ఏమో లైఫ్, ఒకవైపు పంచామృత్, మరొక వైపు ఎస్డిజి. మూడింటిని కనుక లింక్ చేసుకుని చదివితే మీకు యూనిట్ 2 చాలా అద్భుతంగా ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్తో పాటుగాను నెంబర్ 3 పంచామృత్. So if you can include this component, పంచామృత్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్డిజీస్ తోటి కనుక లింక్ చేసుకొని మీరు చదివితే యూ కెన్ ఏబుల్ టు రిమెంబర్. అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. యూనిట్ 2లో ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే సోలార్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి సబ్ పారామీటర్స్ అన్నింటిని అధ్యయనం చేయడం కోసం ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద యూనిట్ 2. ఓకే, సో యూనిట్ 1లో ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ చూడండి. యూనిట్ 2కి వచ్చేసరికి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, పంచామృత్ మరియు ఈ ఎస్డిజీస్ తోటి క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ తోటి లింక్ చేసి చూడండి. అప్పుడు చాలా బెస్ట్ ఇంటర్లింకేజ్ అవుతుంది. అంటే ఒక్కసారి చదివితే ఎక్కువ టాపిక్స్ కవరేజ్ ఏదైతే ఉంటాయో అటువంటి టాపిక్స్ని ఎక్కువగా తీసుకోండి ఈ లాస్ట్ మినిట్లో. అంతేగాని లీనియర్ ప్రిపరేషన్ అనేది, అంటే ఏకోన్ముఖమైనటువంటి ప్రిపరేషన్, ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ని కంటిన్యూస్గా చదవటం అనేది దట్ మే నాట్ బి సజెస్టబుల్ ఫర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఒక టాపిక్ తీసుకుంటే అది మల్టిపుల్ లేయర్స్ తోటి మీకు ప్రిపరేషన్ ఎన్హాన్స్ చేస్తే దాట్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆ ఓరియంటేషన్ ఆ అప్రోచ్ని తీసుకురావడానికి ట్రై చేయండి. నెంబర్ 3 యూనిట్ 3
యూనిట్ 3లో బయోడైవర్సిటీ. సో యాక్చువల్గా యూనిట్ 3 మొత్తం ఓకే, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మోర్ ఓవర్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే అనుకుంటాము. కానీ ఒక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్న మెజారిటీ ఆఫ్ ద సిలబస్ని కవర్ చేసే ఒకే ఒక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఈ SDG 15 అన్న. పేరుకి లైఫ్ ఆన్ ల్యాండ్ అని ఉంటుంది, కానీ మీకు అన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కన్నా కూడా మీ సిలబస్కి ప్రధానమైనటువంటి ఇంటర్లింకింగ్ కాంపనెంట్లో దోహదం చేసేటువంటి SDG అంటే ఐ వుడ్ సే లైఫ్ ఆన్ ల్యాండ్. దాంట్లో డిఫారెస్టేషన్ గురించి ఉంటుంది, అండ్ డెజర్టిఫికేషన్ గురించి ఉంటుంది, బయోడైవర్సిటీ గురించి ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఉంటుంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ విత్ రిఫరెన్స్ టు యువర్ 3rd and 4th యూనిట్స్కి సంబంధించినటువంటి కాంపనెంట్లో ఉన్నటువంటి SDG 15 ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ గ్రూప్ 2 ప్రిపరేషన్. ఓకే, యూనిట్ 3 అండ్ యూనిట్ 4కి సంబంధించినటువంటి కాంపనెంట్స్, యూనిట్ 3లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ కావచ్చు, యూనిట్ 3లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ కావచ్చు, ఆర్ యూనిట్ 4లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించినటువంటి కాంపనెంట్స్ మీకు ప్రధానంగా ఈ SDG 15కి ఆధారపడి ఉంటాయి. SDG 15 లైఫ్ ఆన్ ల్యాండ్. ఓకే, సో డిజర్టిఫికేషన్ గురించి, డిఫారెస్టేషన్ గురించి, ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి అనేక, అంటే దాదాపు ఇది ఒక మినీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అని నేను అనుకుంటాను. మిగిలిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నీ కూడా ఒక ఎత్తు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ SNT ప్రిపరేషన్లో SDG 15 కనుక మీరు విస్తృతంగా లేదా ఎక్స్ట్రాడినరీగా చదివితే మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, అది వేరే విషయం. క్వశ్చన్ రావడంతో పాటు ఆ సబ్జెక్ట్ మీ ప్రిపరేషన్ని సులభతరం చేసేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ద కాంపనెంట్ దట్ ఎన్హాన్సెస్ యువర్ కాన్ఫిడెన్స్, బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటిలో ఈ SDG 15 ఒకటే. SDG 15 యూనిట్ 3ని రిలేట్ చేస్తుంది, యూనిట్ 4ని రిలేట్ చేస్తుంది. యూనిట్ 3 అండ్ యూనిట్ 4 కెన్ బి సీన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ SDG 15. ఓకే, యూనిట్ 4. నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 5. సో యూనిట్ 5లో లైఫ్ బిలో వాటర్ ఒకటి. ఓకే, సో ఎందుకని ఓషన్ ఎసిడిఫికేషన్ అని ఒక టాపిక్ ఉంది. దర్ ఇస్ ఎ టాపిక్ కాల్డ్ as వాట్, ఓషన్ ఎసిడిఫికేషన్. ఈ ఓషన్ ఎసిడిఫికేషన్కి సంబంధించినటువంటి మల్టిపుల్ పారామీటర్స్ అన్ని కూడా సో సముద్రాల్లో లవణీయత పెరగడానికి గల కారణం కావచ్చు, సముద్రాలు ఆమ్లత్వాన్ని సంతరించుకోవడానికి గల కారణాలు కావచ్చు, అవన్నీ కూడా మనం ఎక్కడ చూడొచ్చు, వీ కెన్ సీ ఇన్ ద కాన్సెప్ట్ కాల్డ్ as వాట్, యూనిట్ 5లో చూడొచ్చు. ఓకే, యూనిట్ 5లో ఉన్నటువంటి ఇవి లైఫ్ బిలో వాటర్. ఓకే, సముద్రాల్లో ఉన్నటువంటి సముద్ర ఆవరణ వ్యవస్థ కావచ్చు, మెరైన్ పొల్యూషన్ కావచ్చు, మెరైన్ నేషనల్ పార్క్స్ కావచ్చు. ఓకే, సో లైఫ్ బిలో వాటర్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. లైఫ్ బిలో వాటర్ ఈస్ ఎ వెరీ ప్రామినెంట్ SDG. అండ్ సస్టైనబుల్ హెల్త్. ఓకే, సో హెల్త్కి సంబంధించి మరియు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్. అసలు యూనిట్ 5లో టాపికే SDG ఉంది. యూనిట్ 5లో ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్, బయోడైవర్సిటీ, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, క్లైమేట్ చేంజ్. ఓకే, యూనిట్ 5లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్? గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కదా. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఇది మళ్ళీ మీకు SDG 15 తోటి లింక్ చేస్తుంటుంది. అండ్ దీంతో పాటుగా యూనిట్ 5లో ఉన్నటువంటి 3rd కాంపోనెంట్ ఉన్నటువంటి హెల్త్ని. ఓకే, సో యాజ్ ఎ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బయాలజీ పర్స్పెక్టివ్లో మాత్రమే కాకుండా యూ మస్ట్ సీ ద హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఆస్పెక్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ శానిటేషన్. ఈ మల్టిపుల్ డైమెన్షన్స్లో కనుక యూనిట్ 5లో ఉన్నటువంటి హెల్త్ని చదివితే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, సో మీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి SDGs. యూనిట్ 1లో ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ ఒకటి. యూనిట్ 2లో క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఒకటి. యూనిట్ 3 and 4, 5కి సంబంధించి SDG 15. ఓకే, లైఫ్ ఆన్ ల్యాండ్ మరియు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. ఓకే, ఇది ఒక వన్ అప్రోచ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. అసలు ఏం చదవాలి, వాట్ యూ షుడ్ స్టడీ ఫర్ SDGs అంటే పెద్ద గ్రంథాలు వస్తున్నాయి. ఓకే, యూ కెన్ సీ 17 లక్ష్యాలకు సంబంధించినటువంటి మొత్తం 169 ఉపలక్ష్యాలు,
17 లక్ష్యాలతో కూడినటువంటి 169 ఉపలక్ష్యాలకు సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్న నేపథ్యంలో 169 సబ్ టార్గెట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్టీజీస్కి సంబంధించినటువంటి పారామీటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఏం చదవాలి? నెంబర్ 1, నీతి ఆయోగ్ 2023-24 నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ 2024. ఓకే, సో దాన్ని ఇండెక్స్ 4 అంటారు. నీతి ఆయోగ్ ఇండెక్స్ 4. నీతి ఆయోగ్ ఎస్డీజీస్ యొక్క పెర్ఫార్మెన్స్కి సంబంధించి 2023-24 సంవత్సరం నేపథ్యంలో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తున్నా. మొత్తం ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్లు ఉంటాయి. ఆ 30 పాయింట్లు కనుక మీరు తరోగా బైహార్ట్ చేసుకుంటూ మీ సిలబస్ తోటి ఇంటర్లింక్ చేసుకున్నారంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, మీరు ఈ ఎస్డీజీస్ని ఓన్లీ యూనిట్ 5కి సంబంధించిందని మాత్రమే కాకుండా ఎస్ఎన్టీకి సంబంధించిందని మాత్రమే కాకుండా యూ మస్ట్ ఇంటర్లింక్ విత్ యువర్ ఎకానమీ సిలబస్లో కూడా ఎస్డీజీస్ని లింక్ చేసుకోవాలి. ఏదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పావర్టీ కావచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఎస్డీజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఈ విధంగా మీరు లాస్ట్ మినిట్లో కొన్ని చిన్న టెక్నిక్స్ను ఉపయోగించుకోవడం ద్వారా సిలబస్ని, ఒక చిన్న సిలబస్ని ఈ మల్టిపుల్ లేయర్స్ తోటి కనెక్ట్ చేసుకోగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్ మాత్రమే కాదు, సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగితే టెన్షన్ తగ్గుతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.